అసలు మీ పేరు? నా పేరు మధ్య బాలకృష్ణ. మీరు ఏ గ్రామం సార్? మాది మిత్రవలస గ్రామం, రామభద్రపురం మండలం. ఈసారి బొబ్బిలి నియోజకవర్గం మొత్తం బేబీలను గెలుస్తారని ప్రచారం చేస్తున్నారు, ఎంతవరకు నిజం సార్? అసలు బేబీనాయన ఎందుకు గెలుస్తాడండి? యాక్చువల్ గా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మాది మిత్రవలస. మా ఊరు ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా రాలేదు. ఈ రోజు మా రోడ్లు జరిగాయన్నా, మా రోడ్లు వేసామన్నా అన్ని కూడా ఈ గవర్నమెంట్ లోనే జరిగాయి. అసలు బేబీనాయన వ్యక్తి గెలవడానికి అసలు ఆస్కారమే లేదు. గెలిచిన వరకు ఒకలాగా ఉంటాడు, గెలిచిన వరకు భుజాల మీద చేయేస్తాడు. గెలిచిన తర్వాత కోట గుమ్మం కూడా తాకినవాడు. సామాన్య ప్రజానికానికి కోట గుమ్మం కూడా దాటినవాడు. మేము పక్క తెలుగుదేశం అభిమానులు. తెలుగుదేశం జెండాలు తలకు కట్టుకుని, మొదలకు కట్టుకుని మొత్తం తిరిగిన మనుషుల్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళామంటే కేవలం ఆయన చేసిన కుటుంబ రాజకీయాల కారణం. అప్పటి వరకు వాడుకున్నంత వరకు వాడుకుంటాడు, వాడుకున్న తర్వాత కోట గుమ్మాన్ని కూడా రానాడు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మళ్ళీ గెలిపిస్తే రేపు మళ్ళీ మనం అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కోట వరకు వెళ్ళగలం తప్ప కోట లోపలికి మనం దాటలేము. కాబట్టి సామాన్యులు అందరూ ఆలోచించాలి. మళ్ళీ పిలిస్తే పలికే ఈ వ్యక్తి రైతు బిడ్డ చెమ్మంగి వెంకట చిన్నపిల్లని గారిని గెలిపించుకుంటే మన పనులన్నీ జరుగుతాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో దానికి డబల్ జరుగుతాయని మాకు గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని అనుకున్నా కూడా టౌన్ అంతా కూడా తిరగబడుతుంది. ఉద్యోగస్తులు మా వైపు ఉన్నారు అన్నారు. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి ట్రెండ్స్ చూస్తున్నా 60% ఉద్యోగస్తులు అందరూ కూడా జగన్ గారి వైపే ఉన్నారు. ఈ రోజు మా ఆవిడ కూడా సచివాలయ ఎంప్లాయ్. పక్కాగా సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. సో బొబ్బిలి నియోజకవర్గంలో మళ్ళీ 15,000 ఓట్ల మెజార్టీతో చెమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు గెలవబోతున్నారు. ఇది పక్కా.